నేను ఏ టైంలో చూసిన అంకుల్ ఎప్పుడు ఆ అపార్ట్మెంట్ కి పెద్ద దిక్కలు లేకుంటుంటారు. ఆయన చూడగానే ఒక పెద్ద మనిషిని చూసినట్లు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంకుల్. నాకు ఏ పూజలో కానీ ఏదైనా డౌట్ వస్తే నేను ఫస్ట్ భవానీ ఆంటీ దగ్గరికి వెళ్తాను, లేదంటే జ్యోతి ఆంటీ దగ్గరికి వస్తారు. చాలా బాగా అలా కాదమ్మా ఇలా చెయ్యాలి అని బాగా చెప్తారు. నెక్స్ట్ మేబీ నేను పెద్దగా మిస్ అవునేమో అనుకుంటున్నా. విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. రేపు హాలిడేస్కి వస్తా ఆంటీ. వస్తాం ఆంటీ, ఫ్యామిలీ వచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. ఖచ్చితంగా వస్తాను. జస్ట్ 15 minutes అంతే. మీరు ఎక్కడున్నా ఇలాగే అందరికీ ఆదర్శంగా నిలబడుతూ మీ జంటను చూసి అందరూ చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నా. మేము మిస్ అవుతున్నాము. మీరు ఎక్కడున్నా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాము. అంతే హాయ్ ఆంటీ. ఆంటీ అయితే ఏదైనా సరే పిల్లలకి ఏదైనా బాగాలేదని చెప్పాను అంటే ఏదో ఒక హోమ్ రెడీ చిన్నది ఏదో ఒకటి కింద వాకింగ్లో కలిసినప్పుడు ఏదైనా చెప్తే చాలు, ఇలా చెయ్యమ్మా అది చెయ్యి అని. పిల్లల గురించి బాగలేదంటే తర్వాత కనిపించినప్పుడల్లే పర్లేదా పిల్లలకి ఎలా ఉంది, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి ఏదో ఒకటి చిన్న చిట్కా హోమ్ రెడీ చిట్కా ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. అదే ఏదైనా సరే వంటల్లో కూడా సరే. ఇప్పుడు ఏదైనా మనం ఇక్కడ వనభోజనాలకి ఏదైనా ప్లాన్ చేసుకున్నాం అనుకో, దాని గురించి కూడా ఏదైనా వంటల గురించి కూడా చాలా బాగా చెప్తారు. అందరినీ చాలా సౌమ్యంగా చాలా బాగా మాట్లాడతారు ఆంటీ. అంకుల్ కూడా అంటే ఎప్పుడు కింద ఉంటాను. నేను ఒకరోజు టేక్స్ని బస్ మిస్ అయిపోయాను. ఆ రోజైతే చాలా కంగారు పడ్డాను. తర్వాత చూసి అంకుల్ ఉన్నాడు. నెక్స్ట్ డే కూడా అనుకున్నా పర్లేదులే కింద అంకుల్ ఉంటారు, బస్ మిస్ అయినా పర్లేదు అని అనుకున్నా ఉండేదాన్ని. ఓకే ఆంటీ, ఆల్ ద బెస్ట్.